మెట్టినింట్లో మొగంతో లొల్లి పెట్టుకుని పుట్టింటి కత్తే. అమ్మా ఇప్పుడు వస్తున్నావు బిడ్డ, ఒక్కదాని వేస్తున్నావా అనే అల్లుడు లేడా? మీ అల్లుడా? మీ అల్లుడు రాలే, నేను ఒక్కదాన్నే వచ్చిన. ఇక నేను ఆ ఇంటికోను, మీ అల్లుడితో లొల్లి పెట్టుకున్నా. ఇక నేను మీతోనే ఉంటా. అది లొల్లి పెట్టుకుని వస్తే మనం కాదన్నా? అరే అట్లా అనకురా, అది అక్కరా. నువ్వు ఆగమ్మా, తమ్ముడు చెప్పింది కరెక్టే. దానికి పెళ్లి చేసినాము, 10 లక్షల కట్నం ఇచ్చినాము. దాని మొగంతో లొల్లి పెట్టుకుని వస్తే మనం కాదల్లా? సావైన బతికైనా అది వాళ్ళింటికన్నా ఉండాలి. అరే అట్లా అనకుంటురా, అది మన ఇంటి ఆడబిడ్డరా. ఆడబిడ్డ అయితే ఏం చేయాలి? అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, దాన్ని అక్కడి నుంచి అటే వెళ్ళకూడదాం. నాకు కష్టం వస్తే నా అన్నదమ్ములకు ఎప్పుకుంటాను నేను మీ ఇంటికి వస్తే. మీరేంద్రా గింత వేస్ట్ గాళ్ళు ఉన్నారు? సావైనా బతికైనా నా మొగంతోనే ఉంటా. చీ, సచ్చేదాకా ఇంటికాడ అడిగే పెట్టా. ఆవురా చిన్నోడా, గట్లెందుకు అంటున్నావురా? ఆవురా పెద్దోడా, చిన్నోడా అంటే అట్లా అన్నాడు. నువ్వు ఇంటికి పెద్దోనివి, నీకన్నా బుద్ధి ఉండాలి కదరా. అమ్మా అక్క మీద కోపం కాదే, అక్క మన ఇంటికి వస్తే నాకు సంబరమే గానే. అమ్మా, అక్క బావతో లొల్లి పెట్టుకుని వచ్చినప్పుడల్లా మనం ఇంట్లో ఉంచుకున్నాం అనుకో, బావకు కోపం వస్తుంది, వాళ్ళిద్దరు విడిపోతారు. అక్క మన మీద కోపడ్డా మంచిదే. అందుకే అది మన ఇంటికి రాకుండా మంచిదే గాని, బావతోటి మంచిగా ఉంటే మనకు అదే హ్యాపీగానే. అందుకే అక్కని తిరిగి పంపించడం. అరే అర్థం చేసుకోలేదురా, అందుకే మిమ్మల్ని తిట్టిండ్రా. ప్రతి కుటుంబంలో ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళుంటే ఏ కాపురాలు నాశనం కావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. మాకు కొంచెం మోటివేషన్ ఉంటది.